పాపం ఫోటో मासास्ते स्वजानवनस्यामासास्ते उत्तरां देवयज्ञामासास्ते भूयो हविष्करणमासास्ते दिव्यन्धामासास्ते यजनेन हविषासास्ते स्वदस्यास्वदस्यादि तदस्मै देवानासन्तां तत्त्वायायाजुतत्वष्टासेग्र सहस्रमायोगंसे दीर्घमायु कृणोतु मां सुमङ्गलेर्यं भाग्मयस्मै तत्त्वायादास्तं विपरेतरां तमन्दमेदस्तपुत्रागं शुभगाङ्कुरो दशास्यां पुत्रानादेहि पतिमेषा दशन्द्रुती गृणाहि गृहपति सविरजाधिपत्ने पयस्पति तन्तिराजानो अस्तो ध्रुवानिसां विष्णुभक्तरोरा शेषाना सहसोजा मनोगा बृहस्पतिर्वाय मित्रातमानः सन्तु माना हविनो गृणन्तो निष्टम्भो दिवो धरुण पृथिव्या नः शेषान जगतो विष्णुभक्ति संज्ञानं विज्ञानं प्रज्ञानं जानत विजानते संकल्पमानं प्रकल्पमानमुपकल्पमान उपगुप्तं गुप्तं श्रेयो वसि यत्पुरुषस्ततेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वामिनः स्वस्तमन्त्रार्थः सत्याः सहवरासुन्दते भवन्तो महान्तो न गृह्णन्तो असदेव देवस्य भगवतो नारायणस्य श्रेयःपदे पुरुषोत्तमस्य पदकिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिलीलासमेतस्य श्रीकोनेटिराय स्वामिनः अनयोर्दम्पत्योः दीर्घमायुभूयास्थानमिति भवन्तो महान्तो न गृह्णन्तो कर्मण्यसिद्धिरस्तु इष्टकाम्यार्थफलसिद्धिरस्तु शतमानं भवति सदा यत्पुरुषस्सतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति लक्ष्मी कोलेट्राय स्वामी दिव्यकटाक्षवीक्षण राजद्वारे सर्वकार्य अनुकूल्यं सिद्धिरस्तु।
ज्येष्ठराजं महागणाधिपतये नमः। कल्याणार्थाय गात्राय कामितार्थप्रदायने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम्। పరంపర జరుగుతుంది. జగద్గురువుల యొక్క దీంతో నమస్కారం చేసుకోండి. దయచేసి మీరు ఎవరైనా చెవులు వేసుకోండి, కాళ్ళలో చెవులు తీసేయండి. దయచేసి గురు పరంపర జరుగుతుంది. భాగ్య పదవాక్య బ్రాహ్మణ పారావార పారీడ యమ నిమానస ప్రాణామాయ ప్రత్యాహార ధారణ ధ్యాన సమస్తాష్టాంగ యోగానిష్ట తపశ్చక్రవర్తి అనాథ విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్ర సాంగాగ్రే ప్రతిపాదిక ఐహిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర సర్వతంత్ర ఆది రాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ రాజాదిరాజ గురు భూమండలాచార్య ఋషి శృంగవరాధీశ్వర తుంగభద్ర తీరాభాస్యే శ్రీమద్ శంకర పాదపద్మ
పరాధక శ్రీమద్ జగద్గురు అభినవ విద్యాతీర్థ మహాస్వామి గురు కర్మల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీమద్ మహాభారతీ తీర్థ స్వామి తత్కమల సంజాత సమద్ జగద్గురు శ్రీ విధుశేఖర భారతి స్వామి శరణార్థిందయో సాష్టాంగ ప్రమాణ సమర్పయామి. ఓం సదాశివ సమారంభం నారాయణ సమారంభం వ్యాసశంకరమధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం యోగ శంకరం. గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో శోభమాన కళ్యాణ కళ్యాణ శ్రీనివాసాయ మంగళం. భగవతో నారాయణ శ్రీమదేవకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామి కృపయా దంపత్యోః దీర్ఘాయుభూయాస్తారో మహాంతో సర్వకార్య ఆనుకూల్యం సిద్ధిరస్తు కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. తీసుకోండి కింద పెట్టండి కిషోర్ గారు. వారికి మన గాయత్రి సంఘం తరఫున దయచేసి ఆహ్వానాలు స్వీకరించి వేదిక మన అధ్యక్షులు వారు పూలమాలను చేస్తున్నారు. శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈరోజు ముఖ్య అతిథిగా మనకు విచ్చేసినటువంటి శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు, మన పదమూడవ శాసనసభ్యులు అయినటువంటి సార్ గారికి స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాం. మన బ్రాహ్మణులు ఎక్కడైనా ఉండి ఆయన కనిపించి నిలబడి పూజ అంటే ఒక నిమిషం నిలబడి ఆ పూజ చేసేంత వరకు ఓపిక ఉంది. ఆ దీంతోనే మనకు అర్థమవుతుంది సారు
మనకి ఎంత అన్యోన్యతగా ఉంటారో మనం అంటే ఎంత గౌరవిస్తారనే బ్రాహ్మణ్యాన్ని గౌరవించేటువంటి భావన సార్ని నేను చాలా సందర్భాల్లో వాళ్ళ తండ్రి గారి దగ్గర చూశాను, సార్ దగ్గర చూశాను. తర్వాత ఈ వేదిక మీద ఉండేటువంటి వైకే రెడ్డప్ప సార్ గారు పెద్దలు, మా తండ్రి గారికి గురువు గారు, నాకు తెలిసి ఇక్కడ చాలా మందికి కూడా గురువు గారు, ఎంతో మందికి విద్యాబోధన చేసినటువంటి మాకు తండ్రి కంటే సమానులు ఇంకా పెద్దలు సార్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత బ్రాహ్మణుల్లో ఉన్నతంగా ఒక ఉన్నతి పదవిని అలంకరించి చాలా మందికి సహాయం చేసి నీతి నిజాయితీనే ఆభరణం అన్నట్టు నిలబడినటువంటి శ్రీ చంద్రమౌళి గారు, సాయంకాలం గారు ఈ హోదా దాదాపు బ్రాహ్మణులు చిత్తూరు జిల్లాలో ఎవరు కూడా బ్రాహ్మణులు హోదాలో కూర్చోలేదు. కాబట్టి నిష్పక్షపాతంగా ఏ రోజు ఎవరి పక్షాన నిలవకుండా నిష్పక్షపాతంగా ఆ సీట్లో కూర్చున్న దానికి అలంకారము అర్హత వహించినటువంటి సార్ గారు కూడా, చంద్రబాబు గారు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. తర్వాత నమో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణ జగత్తాయ కృష్ణాయ గోవిందాయ బ్రాహ్మణుడు గోవు లోకహితాన్ని కోరేటువంటి వాడు. ఏదో ఒక శుభకార్యంలో లేదా బ్రాహ్మణుడు పురోహితులైతే అందరికీ కల్పించేటువంటి షోడశాది కర్మల్లో అందులో కూడా మనకు కల్పిస్తారు. కాబట్టి ఎవరో ఒక హితం కోరుతూ బ్రాహ్మణుడికి మనం జన్మదిస్తున్న దానికి కిషోర్ గారు, బ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి నగేష్ గారు, చిత్తూరు జిల్లాలో న్యాయస్థానంగా జిల్లాకే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు చంద్రబాబు, అదేవిధంగా పెద్ద రెడ్డప్ప గారు, ముఖ్యంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల సోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ సందర్భంగా నేను రెండు మూడు మాటలు చెప్పాలనుకుంటున్నా. అప్పుడే కిషోర్ గారు కూడా బ్రాహ్మణుల గురించి ఎక్కడున్నా పిలిచినా వస్తారని చెప్పాడు. బ్రాహ్మణులు అంటే నా తండ్రి గారు కావచ్చు, నాకు కావచ్చు, ఒక గౌరవం భక్తి మాత్రమే కాకుండా భయం కూడా ఉంది. మా నాయన చెప్తూ ఉంటాడు, ఎవరికైనా కోపం తెప్పించదు, కానీ బ్రాహ్మణుడు కోపం తెప్పిస్తే మాత్రం నష్టపోవాలి. ఆ బ్రాహ్మణుల కోపం ఎక్కడో ప్రతి సంవత్సరాల్లో కొంతమంది చూసారు అనుకుంటా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ముఖ్యంగా బ్రాహ్మణ కులాలకు సంబంధించి చెప్తే మన దేశంలో, ప్రధానంగా భారతదేశంలో మన సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, వీటన్నింటినీ ముఖ్యంగా కాపాడటం కానీ కాపాడటంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించేది మాత్రం బ్రాహ్మణులు అని చెప్పి ఈరోజు బ్రాహ్మణులందరూ కూడా పూర్తిగా ఎవరు ధర్మంలో లేదు. ఏదో కొంతమంది ముందు కాలం నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి భూములు కావచ్చు, ఆ రోజు అటువంటి వందల వేల ఎకరాలు ఉండేటువంటి బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఈ రోజు పూర్తిగా తినడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉందంటే నేను చూస్తూ ఉంటాను చాలా మంది బ్రాహ్మణులు. వాస్తవం ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటే ఈరోజు మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, వాళ్ళు చదువుకొని పెద్ద పెద్ద చదువుల్లో ఉండేది కూడా బ్రాహ్మణులే ఎక్కున్నారు.
ఒక స్థాయి పైన చాలా మంది ఉన్నారు, అట్టడుగు స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కూడా బ్రాహ్మణ కులంలో ఉన్నారు. వాళ్ళకు అవకాశం కల్పించాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళని కూడా బ్రాహ్మణ కులంలో ఉండేటువంటి పేదలకు ఆర్థిక పరంగా మనకు కూడా వృత్తిపరంగా వాళ్ళకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు అర్చకులకు డబ్బులు ఇవ్వడంతో కానీ ధూపదీప నైవేద్యాలకు డబ్బులు ఇవ్వడంతో కూడా ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. దాంతో భాగంగానే మీ ఆశీర్వాదం వల్ల, ఎందుకంటే 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఈ 19 నుంచి 24 వరకు ఈ బ్రాహ్మణ కులం పడినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఈ యొక్క రెండింటి వల్లనే అటు మీ అభిమానం కావచ్చు, ఈ 5 సంవత్సరాల్లో మీ కోపం కావచ్చు, దానివల్ల మళ్ళీ ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేసి చెప్పినట్టు మాకు కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ దగ్గరకు వచ్చినప్పుడు పనిచేయమని చెప్పి నాకు అడిగారు. మీరు నా గురించి మీరెవరూ వేరే ఆలోచన పెట్టుకోవాల్సిన పని లేదు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను పలమేరులోనో గెలవల్లోనో ఎక్కడున్నా ఏ నిమిషంలో అయినా నా శక్తి మేరకు తప్పనిసరిగా మొట్టమొదటి పని చేయడానికి నేను అందులో ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఇకపోతే గతంలో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, బ్రాహ్మణుల్లో ఇంకా చాలా మంది కనీసం ఇల్లు కూడా లేనటువంటి వాళ్ళు చాలా ఉన్నారు, ఇంటి దాకా లేదు. కొంతమంది ఆ గుడిలోనే ఏమో ఒక పక్క అవకాశం కల్పిస్తే పూజ చేసుకొని ఆ గుడిలో కుటుంబాలు పోషించుకునేటువంటి సందర్భాలు కూడా చూసాము. అటువంటివి మీకు ఎక్కడైనా అటువంటి వాళ్ళు ఉంటే దయచేసి సంఘం తరఫున నాకు చెప్తే వాళ్ళకు కావాల్సినటువంటి చోట హౌస్ సైట్ ఇప్పించడము, కావాల్సినటువంటి ఇళ్లకు సంబంధించిన శాంక్షన్ తప్పనిసరిగా కూడా నేను చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇవే కాదు, మీకు ఏదైనా ఉద్యోగం ఇచ్చారో లేదా మామూలుగా నాకు తెలిసినందుకు మీకుండేటువంటి ఆస్తులు, చిన్న చిన్న ఆస్తులు, భూములకు సంబంధించి కూడా గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. నా దగ్గర ఎంతో మంది బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కుటుంబాలు వచ్చినాయి. పోయినసారి మమ్మల్ని ఈ రకంగా బెదిరించి భయపెట్టి మాకు ఆస్తులకు నష్టం జరిగిందని కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటిది ఏదైనా మీకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మీరు అనేది మీకు చేసుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఇవన్నీ చెప్పాలంటే ఈరోజు చాలా వరకు గత 5 సంవత్సరాల్లో ఒక పక్క అభివృద్ధి పరంగానే కాదు, వారి ఆస్తులు కూడా కాపాడుకోలేనటువంటి ఒక భయం మాత్రం పూర్తిగా కూడా అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో వచ్చింది. ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో మీరు రోడ్లపై నిలబడుకోలేరు, వాళ్ళతో పాటు పోరాడే శక్తి కూడా చాలా తక్కువ, ఎవరు ధైర్యంగా వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా బ్రాహ్మణులకు ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళపైన కూడా చాలా ఇబ్బందులు, దౌర్జన్యాలు కూడా జరిగినాయి. వాటిని కూడా తప్పనిసరిగా కూడా మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వాటిని ఇమీడియట్ గా సాల్వ్ చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత మంది బ్రాహ్మణులకు సంబంధించి ఇన్ని కుటుంబాలు ఈరోజు ఇక్కడికి వచ్చి మీరంతా కూడా కలవడం, మీ అందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశం. జనరల్ గా ఎలక్షన్లకు ముందు ఓట్ల కోసం ఆత్మీయ సమావేశం జనరల్ గా మనం ఏర్పాటు చేసుకుంటాం. గతంలో వాస్తవం, ఎందుకంటే ఆ ఎన్నికలకు ముందు నేను ఈ కార్యక్రమం చేస్తా, నాకు సహకరించండి, నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుంటా. నేను ఏ రోజు మిమ్మల్ని ఓట్ల కోసం నేను అడగకపోయినా, మిమ్మల్ని ఆత్మీయ సమావేశంలో నేను అభ్యర్థించకపోయినా, నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి బ్రాహ్మణులు మొత్తం కూడా ఏక స్థాయిలో నాకు సపోర్ట్ చేశారనేది ఖచ్చితంగా ఆ నమ్మకం నాకు ఉంది. అందుకే ఈరోజు మొట్టమొదటిగా నేను శాసనసభ అయిన తర్వాత నేను మళ్ళీ నా మొదటి కార్యక్రమం ఈ
యొక్క బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశంలోనే నేను మొదలు పెట్టడానికి ఉండేటువంటి ఉద్దేశం కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ ఈ యొక్క ప్రాధాన్యతపై ఈరోజు మీకు చెప్పాను. కాబట్టి మీరు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా ధైర్యంగా మీ మనిషిగా మాకు చెప్పండి. ఖచ్చితంగా మీరంటే నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం భక్తి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ కూడా పేరు పెడుతున్నా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. కాళీపతి స్వామి పెద్ద తిరుమల కొండలో ఎప్పుడైనా దేవుని దగ్గరికి పోతే నేరుగా దేవుని దగ్గరికి చేయబట్టి లాగించి దర్శనం చేయిస్తాడు. ఇంకో పక్క శ్రీరస్వామి ఉన్నాడు బ్రాహ్మణుడు. ఈ రోజు ఈ యొక్క తేలపట్ల కోడేటి స్వామి టీటీడీకి చేర్చడంలో కానీ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమంలో మనం కూర్చొని ఇక్కడ ఉన్నామంటే ఈ రోజు అన్నదానానికి సంబంధించి మరి అన్నదాన సత్రానికి సత్రం కారణం కుమార్ రెడ్డమ్మ ఆమె ఈ రోజు దీనికి సంబంధించిన నిధులు ఎన్నికలు ఆమె వ్యక్తిని కూడా మరి స్వామి దానికి ముందుండి ధైర్యంగా అన్నదానానికి సంబంధించి గత ప్రభుత్వంలో అందరూ ఒక స్కూల్లో పడిపోయినటువంటి స్కూల్లో అన్నదానం పెట్టారంటే ఆ రోజు పెట్టి ఏర్పాటు చేస్తే 5 సంవత్సరాల్లో అన్నదానాన్ని కూడా చేయలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం కల్పిస్తే ఈరోజు అదే భగవంతుడు బ్రహ్మాండమైనటువంటి వీడికిచ్చి ఈ రోజు మన సమావేశం కానీ అన్నం పూర్తిగా కూడా పెట్టేటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకి ఇచ్చినారు. దీన్ని బట్టి అర్థం చేస్తుంది మనం చేసేది కాదు, మనం ఏం చేసినా ఖచ్చితంగా భగవంతుడు దానికి రివర్స్ చేసి మళ్ళీ చేస్తారంటే దీనికి సంబంధించిన ఉదాహరణ అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఇక మంచి కార్యక్రమాలు చేసేవాడు కూడా మీలో చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకసారి ఈ సందర్భంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేశానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన నేను అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు సన్మానిస్తున్నారు. దయచేసి మిగిలిన వాటి కింద ఉండండి. తర్వాత శ్రీమతి ఉమా రెడ్డమ్మ గారిని ఈ సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నా. మన గౌరవ శాసనసభ్యుల చేత అన్నం సొసైటీ కళ్యాణ మండపం వారికి అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంది అంటే అన్నదానం నిలిపేసిన సమయంలో ఆమె రెడ్డమ్మ గారు మీరు బాధపడద్దండి, మీరు ఎందుకు యోచన చేస్తున్నారు, నా స్థలం ఉంది, నా గోశాల స్థలము, మీరు ఇక్కడ చేసుకోండి అని చెప్పి సహృదయంతో ఆమె మమ్మల్ని పిలిచి ఇంత పెద్ద స్థలాన్ని ఉచితంగా మన అన్నం సొసైటీకి చేసిచ్చారు. ఆమెకు సర్వదా సమస్యగా గౌరవ ఎమ్మెల్యే గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన శ్రీధర్ శర్మ గారికి గౌరవ శాసనసభ్యులు గారు సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు శ్రీ మోహన్ రెడ్డి గారు మన ప్రాంతంలో మన ప్రాంతం వారు కాకపోయినా ఎక్కడైనా ముందు నేనున్నానని చెప్పేటువంటి ఆయన ఈరోజు ఈ యొక్క ధార్మిక మందిరం కట్టడానికి అన్ని విధాల మేము ఇక్కడ ఏదో రేకుల షెడ్ వేసుకున్నామంటే రేకుల షెడ్ ఉండదు స్వామి, 10 ఏళ్ళకు పోతుంది, నేను పక్కా బిల్డింగ్ కట్టించిస్తానని చెప్పిన మహానుభావుడు మోహన్ రెడ్డి గారు. వారు ఎక్కడ దైవ కార్యం జరుగుతుంటే ఆయన ముందు ఉండడు, ఆయన పనులు మాత్రం ముందర బాగా కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి మహానుభావుడికి సన్మానం చేయడం నిజంగా మాకు కూడా అదృష్ట వాక్యంగా భావిస్తున్నాము. గౌరవ శాసనసభ్యుల్ని ప్రార్థిస్తున్నాం. మామూలుగా
ఒక మాట చెప్తుంటారు. సర్వదేవమయ్యేదేవి సర్వతీర్థమయ్యే శుభే కామదేవి రూపేణ సాదేవి గోమాతృభ్యో నమః. సకల దేవత గోమాతను నిరంతరం గోసేవ చేసుకుంటూ ఆమె శ్రీమతి లక్ష్మి గారు ఈ సతీమణి వీరు ఇద్దరు కలిసి నిరంతరం ఎటువంటి సహాయ సహకారాలు లేకపోయినా వారి యొక్క స్వయం కృషితో గోసేవ చేస్తూ నిత్యాగ్నిహోత్రులైన మంచి సనాతన బ్రాహ్మణులు అంటేనే శ్రీకరాచార్యుల గురించి పెట్టుకోవాలా. అటువంటి మహాత్ముడు ఈరోజు మన గ్రామానికి వచ్చి మన దగ్గర ఈ యొక్క సత్కారం అందుకోవడం చాలా ధన్యవాదాలు సార్. తర్వాత టీటీడీ శ్రీవారి సేవకులు వీళ్ళ నాన్నగారు రామకృష్ణ రెడ్డి సన్మానం చేశారు టీటీ సెంటర్లో. అది నాకు నేరుగా గుర్తుంది. నేను మళ్ళీ ఆనందారెడ్డి గారి దగ్గర రిటైర్ సన్మానం చేసుకోవాలని అది ఈ రోజు నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 25 మందికి రిటైర్ అయిపోతాను. రాబోయే కాలంలో ఈ రోజు సన్మానం జరిగిన దానికి నా జీవితంలో ఒక ప్రముఖమైన ఘట్టమైన భావిస్తూ వాడిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కుటుంబ పరంగా మా కుటుంబ పరంగా మాకు రిలేషన్షిప్ బాగుంది కాబట్టి నాకు ఎక్కువ నేను మనసులో కోరికలు నేను కానీ నా కోరిక సన్మానం చేస్తే నా ఆత్మ చనిపోయినప్పుడు నా ఆత్మ సంతోషిస్తుందని తెలియజేస్తాను. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.